వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజైతే చాలా లేజీగా ఉండే అనమాట. డే అసలు ఏ పని కూడా చేయబుద్ధి కావట్లేదు, బట్ చేయాలి తప్పదు. సో ఇక్కడైతే బొల్లని బట్టలు ఉన్నాయి, మడత పెట్టాలి, ఇల్లు తుడుచుకోవాలి, అక్కడ సర్దాలి. స్కూల్కి అయితే వెళ్ళింది పాప. చిరాగ్గా ఉందన్నమాట. అండ్ నేను మెహందీ పెట్టించుకున్నాను. బాగుందా? అదన్నమాట. ఇప్పుడైతే చాలా వర్క్స్ ఉన్నాయి. వంట పని అయితే ఏం లేదులేండి, ఎందుకంటే మార్నింగే ఈరోజు రసం చేశాను అండ్ పప్పు టమాటో కూడా చేశాను అండ్ ప్రాన్స్ కర్రీ చేశాను అనమాట. సో అది కూడా కొంచెం ఉంది, సో దాంతో నేనైతే తినేస్తాను. సో స్పెషల్గా మళ్ళీ వంట పని అయితే ఏం లేదు. పనులు ఉన్నాయి, ఇంటి పనులు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇవన్నీ అలాగో చేసుకోవాలి కదా. సో మీతో కూడా ఎట్లా షూట్ చేద్దాము ఒకసారి ఇట్లా న్యాచురల్గా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేస్తారనమాట. ఐ డోంట్ నో ఇది నేను పోస్ట్ చేస్తున్నా లేదో కూడా నాకు తెలియదు. బాగుంటే పోస్ట్ చేస్తాను, లేదంటే లేదు. ఓకే, బట్ ఇట్లా సాగుతుంది. సో న్యాచురల్ బ్లాగ్ అనమాట. సో ఎలా ఉంటే అలా తీస్తాను, ఓకేనా. సో ఇంకా సోది కొట్టకుండా వర్క్లోకి వెళ్ళిపోతాం, చాలా పని ఉంది కాబట్టి. అయితే ఇట్లున్నాయి అన్నమాట. ఈ బట్టలన్నీ తీసి ఇక్కడ వేసాను అనమాట. ఇవన్నీ ఇప్పుడు మడత పెట్టాలి. ఇదంతా కూడా చిరాక్గా ఉంది. సో ఇదంతా కూడా సెట్ చేయాలి. అండ్ అవి అట్లా. అండ్ కిచెన్ వరకు పర్వాలేదు, మెయిడ్ వచ్చి గిన్నెల వరకే నేను మెయిడ్ని పెట్టుకున్నాను అనమాట. ఇంకా పాలు పెట్టాను, బాయిల్ అవుతున్నాయి అన్నమాట. అయితే ఇగోండి రసం చేశాను. ఇగోండి పప్పు టమాటో, తర్వాత రసము, ప్రాన్ కర్రీ, ఇది రైస్. న్యాచురల్ బ్లాగ్ కాబట్టి ఇట్లనే ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ అందరి ఇళ్ళల్లోనే ఇలానే ఉంటుంది కదా. స్కూల్కి పిల్లలు వెళ్ళిపోయినాక, ఆఫీసులకి ఫాదర్స్ వెళ్ళిపోయిన, హస్బెండ్స్ వెళ్ళిపోయినాక ఎక్కడ పడితే అక్కడ అట్లనే ఇలా ఉంటాయి అందరింట్లోని ఇదే పరిస్థితి. సో మన మదర్స్ ఇవన్నీ ఎత్తు పెట్టుకోవాలన్నమాట. సో రండి, ఇవన్నీ మీతో మాట్లాడుకుంటూ చేసేస్తాం. ఇంకేంటి విషయాలు? సో నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా. సో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో మీ పనులు ఎంతవరకు వచ్చాయి? మీ పనులన్నీ అయిపోయినాయా? ఇల్లంతా క్లీన్గా చేసేసుకున్నారా? వంట అంతా అయిపోయిందా? ఫైనల్లీ ఇల్లంతా నీట్గా తుడిచేసి వచ్చేసాను కూడాను. చూసారా స్వెట్? సో ఇందుకోసమే నేను మెయిడ్ని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇదొక మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ దిస్ బ్యాడ్ థింగ్. బట్ ఎందుకు ఇట్లా చెప్తున్నాను అని అంటే, సో ఇల్లు తుడుచుకొని ఒత్తుకోవడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఎక్సర్సైజ్. ఇంట్లో వామప్ లాగా అయిపోతుంది. అందుకనే ఈ పనులు నేను మెయిడ్తో చేయించుకోను, నాకు ఇష్టం ఉండదు. అండ్ వాళ్ళు తుడిచిన పైపైన తుడుచుకొని వెళ్ళిపోతారు. మనం అంటే మూలలా అన్నీ తీసి తుడుచుకొని నీట్గా చేసుకుంటాం కదా. సో అందుకనే నేను ఎప్పుడు కూడా నేనే తుడుచుకుంటాను అనమాట. ఇప్పుడైతే టైం టు గెట్ ఫ్రెషన్ అప్. అండ్ నేను మెహందీ ఎందుకు పెట్టుకున్నానో చెప్పలేదు కదా. సో ఇంకొక 2 to 3 డేస్లోని మా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ అయితే ఉందన్నమాట, ఇంపార్టెంట్ ఫంక్షన్. సో అదేంటి అని మీకు కమింగ్ వ్లాగ్స్లో తెలిసిపోతుంది, మీకు చెప్తాను కూడాను. సో అందుకనే కొంచెం స్పెషల్గా ఉండడానికి అలా పెట్టుకున్నాను మెహందీ. బాగుందా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెడీ అయిపోయాను, పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నాకు ఒక షూట్ ఉందన్నమాట. సో దాని గురించి ఇందులో ఏంటి అనేది మీకు షూట్ వ్లాగ్లో చూపిస్తాను. సో ఇవైతే ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి అప్పుడు మీతో మాట్లాడతా. ఈ గాయ్స్, సో ఇప్పుడే ఒక షూట్ ఉందని చెప్పాను కదా. సో దానికోసమే ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకొని రెడీ అయినా అనమాట. ఇదే నా డ్రెస్. అండ్ షూట్ చేసుకున్నాను, షూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఒక్కసారి ఎలా ఉందో మీకు చూపిస్తాను, మా బెడ్ అంతా కూడా. ఓకే, సో ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ తీసేసి జరిపేసి షూట్ కోసం పడ్డ కష్టాలు ఇవన్నీను. సో ఇది కూడా ఒక షూట్ చేశాను అనమాట, అదే. అండ్ నెక్స్ట్ ఇది అది ఆ టవల్ ఇట్లుంటుంది.
మనతోటి ఏమనుకున్నారు చూసిరా ఎంత కష్టపడుతున్నామో. సో ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఓకేనా. ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వస్తే ఇదేముంది ఇంకా చేయాలి అన్న ఒక మంచిగా ఒక బూస్టప్ ఇస్తుంది అనమాట ఓకేనా. సో మళ్ళీ లంచ్లో కలుస్తాను. బాయ్. ఇవన్నీ సర్దాలి ఇప్పుడు. అన్నీ సర్దిస్తాను. ఇవన్నీ అన్నం కూడా పెట్టుకున్నాను. అన్నం పప్పు కూర. అన్నం పప్పు కూరతో పాటు ఒక సినిమా కూడా ఉండాలి. మీలో ఎంతమందికి సినిమా అంటే సినిమానే కాదు టీవీ ఈజ్ లైక్ మస్ట్ అండ్ షుడ్. సో నేను 12:45కే తినేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ నుండి ఫాస్టింగ్లో ఉన్నాను. ఫాస్టింగ్ ఇన్ ద సెన్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. సో అందుకని లంచ్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాను. సో ఇంకా మంచిగా నాకు నచ్చింది ఏదైనా ఒకటి పెట్టుకొని లంచ్ కానిచ్చేసేయడమే. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి చాలా కమ్మేసింది అనమాట. అసలు ఘోరంగా పెద్ద వర్షం పడుతుంది అన్నట్టుగా ఫుల్ కమ్మింది. ఇది మా కిచెన్ సైడ్ నుంచి వ్యూ. ఇక్కడ అంతగా లేదు బట్ బాల్కనీ వ్యూ చూపిస్తాను. అసలు ఘోరంగా అనమాట. ఇంతవరకు నేను ఎప్పుడూ అలా చూడలేదు. క్లౌడ్స్ చూడు సాత్విక. సీ ద క్లౌడ్స్ ఎంత కిందకు వచ్చినాయో. అదిగో పైన చూడు బ్లాక్గా. ఫుల్ కమ్మింది. పెద్ద వర్షమే పడుతుంది. చూసారా ఎట్లా కమ్మిందో అసలు. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట మరి ఎంతలాగా ఎంత దగ్గరగా కనిపించడం. ఈ కమ్మింది ఏదో గ్రహణం పట్టినట్లాగా అనిపించింది అనమాట నాకు ఆ రోజైతే. సో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.